ఈ బస్ మీద అనమాట వైజాగ్ తీసుకెళ్తున్నారు అనమాట. అందరు కంటి ఆపరేషన్ వల్ల అనమాట. కంటి ఆపరేషన్ చేయించుకొని షేప్గా మళ్ళీ మా విలేజెస్కి దించేస్తారంట. ప్రజెంట్ ఈ బస్ మీద వెళ్తున్నారు. బస్ అయితే వైజాగ్ నుంచి వచ్చారనమాట. కొంతమంది డాక్టర్స్ కూడా వచ్చారు, లోపల అయితే ఉన్నారు. అందరికీ నమస్తే సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎందువల్ల ఈ బస్సు మా విలేజ్కి రావడం? ఆంధ్ర వనవాసి కళ్యాణ ఆశ్రమం అని పెద్ద గిరిజన స్వచ్ఛంద సేవా సంస్థ, అలాగే ట్రైబల్ ఏరియాలోనే పనిచేస్తుంది. మొత్తం భారతదేశం అంతా ఉంది. దీంట్లో 14 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అందులో చికిత్స మెడికల్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంది. ఈ మెడికల్ డిపార్ట్మెంట్ ద్వారా గిరిజన ప్రదేశంలో ఫ్రీగా మెడికల్ క్యాంపులు పెట్టి పెద్ద పేషెంట్లు ఏవైనా విశాఖపట్నం తీసుకెళ్ళి వాళ్ళకి ఫ్రీగా ఆపరేషన్ చేసి మళ్ళీ వాళ్ళకి స్వస్థలానికి దయపడుతూ ఉంటారు. ఎలాంటి అన్ని ఆపరేషన్లు ఉచితమే, ఏ ఆపరేషన్ అయినా ఉచితమే. దగ్గర 5 క్యాంపులు ఈ బస్సు మీద తీసుకొని వెళ్ళాము. తర్వాత మొత్తం ఈ స్టేట్ మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా మెడికల్ క్యాంపులు ప్రతి నెలా జరుగుతున్నాయి. మనకి వనవాసి కళ్యాణాశ్రమం ద్వారా అంబులెన్స్ ఉంది. ఆ అంబులెన్స్ ద్వారా నా పేరు డాక్టర్ డి శ్రీనివాసరావు. నేను ఈ స్టేట్కి సంబంధించి అంతా మెడికల్ డిపార్ట్మెంట్ మొత్తం చూస్తూ ఉంటాను అన్నమాట. ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా మెడికల్ డిపార్ట్మెంట్ నేను చూస్తూ ఉంటాను. అది ఇంకేమైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలా? తీసుకెళ్ళి ఎన్ని రోజులకి మా తీసుకొని వస్తారు? ఇది అది పేషెంట్ బట్టి ఉంటుంది బాబు. ఒకళ్ళు పేషెంట్ అంతా 3-4 రోజులు ఉంటుంది. ఒక్కొక్క ఆపరేషన్ ఒక్కొక్క రోజు ఉంటుంది. ఎవరు ఎప్పుడు డిశ్చార్జ్ అవుతారో తెలియదు. రెండింటి తీసుకెళ్ళి ఒకసారి కానీ అటు నుండి రావడం ఒకసారి కుదరదు. ఎందుకంటే ఎవరు ఒక పేషెంట్ 10 రోజులు ఉండొచ్చు, ఒక పేషెంట్ 5 రోజులు ఉండొచ్చు, ఒక పేషెంట్ 3 రోజులు ఉండొచ్చు. వాళ్ళకి తగ్గిన వరకు ఉంచాలి కదా. స్వచ్ఛంగా నీట్ గా చక్కగా వైద్యం చేసి మాకు ఎటువంటి రిమార్క్ రాకుండా పేషెంట్ కూడా ఆరోగ్యం చక్కగా చేసి పంపిస్తాం. ఇప్పుడు ఏదో తీసుకెళ్లి 2-3 రోజులు ఉంచేసి మళ్ళీ పంపిస్తే వాళ్ళకి ఇక్కడ చూసే వాళ్ళు ఎవరు ఉండరు. ఆ కేసులు ఇక్కడ అవదు. ఆపరేషన్ చేసి పంపిస్తే ఇక్కడ ఫాలో అప్ ఇక్కడ అవదు. కాబట్టి చక్కగా 2 రోజులు ఎక్కువైనా సరే చక్కగా చేసి పంపిస్తాం. ఆంధ్ర వనవాసి కళ్యాణ ఆశ్రమం గిరిజన సర్వాంగీణ వికాసం కొరకు పనిచేసే ఏకైక స్వచ్ఛంద సేవా సంస్థ. సంస్థ ద్వారా అందరి యొక్క సహాయ సహకారాలతో ఇలా స్వేచ్ఛందంగా సేవలు అందిస్తూనే ఉంటుందనేసి ఈ యొక్క ఆంధ్ర వనవాసి కళ్యాణ ఆశ్రమం వాళ్ళు చెప్తున్నారు. అనే వీళ్ళంతా ఎక్కడ వాళ్ళు? ఒకే ఊరు కాదు, 5 గ్రామాల నుంచి మొత్తం అలా వచ్చారు. 5 గ్రామాల నుంచి? వనస్ఫూట్ నుంచా? వనస్ఫూట్ పంచాయతీ. ఓకే. అందరు ఆపరేషన్కి వెళ్తున్నారు అయితే? సొబులోకి ఆపరేషన్. ఓకే. వైజాగ్ కూడా చెప్పారు. ఓకే ఓకే ఓకే. వెళ్ళేస్తారండి అమ్మా. ఓకే. ఈ బస్ మీద వెళ్తారనమాట. వెళ్ళి షేప్గా దించుతామని చెప్పారు ఫ్రెండ్స్.